Punjab and Sind recruitment 2024. So Punjab and Sind Bank lo recruitment notification andi. So దీంట్లో officer cadre specialist officer recruitment notification. So this video is categorized as job updates in Telugu, job vacancy 2024, latest government job notifications. So ఇక్కడ starting date of online application వచ్చేసి 31st of August 2024, last date to apply 15th of September 2024. సో ఇక్కడ ఆఫీసర్ జూనియర్ JMG1, సో ఇక్కడ జూనియర్ మేనేజర్ గ్రేడ్ 1 స్కేల్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి టోటల్ వేకెన్సీస్ 29 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 14, EWS కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ SC 4, ST 2, OBC 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆఫీసర్ రాజ్యసభ, దీంట్లో 3 వేకెన్సీ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 3 వేకెన్సీ ఉన్నాయి. ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ 1 వేకెన్సీ ఉంది. ఆఫీసర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 17 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 17, 2 వేకెన్సీస్ SC కేటగిరీ, 1 ఫర్ ST, 4 ఫర్ OBC. EWS కేటగిరీ 1, అన్రిజర్వ్డ్ 9 వేకెన్సీ ఉన్నాయి. ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ టోటల్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో అన్రిజర్వ్డ్ 5, OBC 1 వేకెన్సీ ఉంది. సో ఇంకా మేనేజర్ అకౌంట్స్, ఇంకా మేనేజర్ క్రెడిట్, మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజర్ స్ట్రీమ్ 4X రాజ్యసభ, హ్యూమన్ రిసోర్స్, సెక్యూరిటీ, డిజిటల్ IT. సో ఈ పర్టికులర్ డొమైన్కి ఎక్స్పీరియన్స్ కావాలి, మేనేజ్మెంట్. సో MMGS 2 వేకెన్సీస్. సో ఇక్కడ మనం ఫ్రెషర్స్ వేకెన్సీ చూస్తున్నాము. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2024 వరకు మీరు ఈ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ కట్ ఆఫ్లో ఉండాలి. అండ్ ఇక్కడ మేనేజర్, సో ఇక్కడ MMG మేనేజర్ లెవెల్ వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా 38 years, 25 years అనేది మినిమం ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ MMG2, సో ఇంతకుముందు చెప్పినట్టుగా మేనేజర్ వేకెన్సీస్ 35 years మేనేజర్ వేకెన్సీస్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో ఫ్రెషర్స్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ 32 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాల్సిన ఆఫీసర్ వేకెన్సీ ఏదైతే ఉందో ఇంతకుముందు చూసినట్టుగా దాంట్లో అప్పర్ ఏజ్ క్రైటీరియా 32, మినిమం 20 years ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఇంతకుముందు చూసినట్టుగా ఆఫీసర్ క్యాడర్ అయితే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మీరు గేట్ 2024 క్వాలిఫై అయ్యి ఉండాలి, అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇక్కడ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పర్టికులర్ ఆఫీసర్ క్యాడర్కి అయితే మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. సో జీరో ఎక్స్పీరియన్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు కంప్యూటర్ సైన్స్, IT, ECE, MCA ఈ పర్టికులర్ డొమైన్లో చేసి మీరు గేట్ 2024 క్వాలిఫై అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ బీ గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ రిలేటెడ్ డిసిప్లిన్స్. సో ఆఫీసర్ రాజ్యసభ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రాజ్యసభ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి. అండ్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్కి ఒకవేళ మీరు అప్లై చేస్తున్నట్లయితే మీకు 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 2 years ఆఫ్ ఫుల్ టైమ్ డిప్లొమా, లేకపోతే మీరు ఫుల్ టైమ్ ఈ HRD, సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్స్ మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ డెవలపర్, దీనికైతే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, IT, ECE, MCA ఏదైనా చేస్తుండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యాంగులర్, JS, జావా, JE, PLSQL, పైథాన్, PHP మీద మీకు నాలెడ్జ్ అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ, సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈవెన్ ఎలక్ట్రికల్ బీటెక్ చేసిన వారు, ఇంకా మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సిస్టంలో మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మేనేజర్ అయితే మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, MBA చేసి ఉండాలి, PG డిప్లొమా చేసి ఉండాలి, అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ క్రెడిట్ వేకెన్సీస్కి. మేనేజర్ CA చార్టెడ్ అకౌంట్ వారికి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు CA ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచులర్ డిగ్రీ, బీటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, IT, ECE, MCA చేసి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో మేనేజర్ అన్ని వేకెన్సీస్కి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 4X అయినా, రాజ్యసభ అయినా, హ్యూమన్ రిసోర్స్ అయినా, relevant డిసిప్లిన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మేనేజర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యండి, మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ డెవలప్మెంట్ డొమైన్లో ఉండాలి. అండ్ మేనేజర్ ఏదైనా కూడా మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో MMGS 2 గ్రేడ్ 2 వేకెన్సీస్కి. ఒకవేళ గ్రేడ్ 3 అయితే 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి IT డొమైన్లో, ఇంకా డిఫరెంట్ సెక్టార్స్లో.
అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మన ఛానల్ ఇప్పటివరకు చాలా నోటిఫికేషన్స్ వీడియోస్ చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్లో అన్ని వీడియోస్ అన్నీ కేంద్రీకరించి ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు చూసుకొని థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. థంబ్నెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గేట్ మేనేజర్ JMG1 అంటే ఆఫీసర్ క్యాడర్. సో మీరు పోస్ట్ వచ్చేసి ఆఫీసర్ క్యాడర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 29 వేకెన్సీ ఉన్నాయి. మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 41 వేకెన్సీ ఉన్నాయి. గేట్ క్వాలిఫై అయి ఉండాలి 2024 ఈ స్పెషలిస్ట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే. రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉంది. సో ఇక్కడ ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో వారికి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో రెస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్కి మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై సో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఆఫీసర్ క్యాడర్కి 48,480 బేసిక్ పే, ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్ 60,000 వరకు ఉంటుంది. జూనియర్ ఆఫీసర్, జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ GS గ్రేడ్ స్కేల్ ఆఫీసర్ 1 కేటగిరీ అయితే, అండ్ మేనేజర్కి అయితే 64,820 అరౌండ్ 80,000 వరకు ఉంటుంది. సీనియర్ మేనేజర్కి అయితే ఇంకా అది ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. ప్రొబేషన్ కూడా ఉంటుంది మీరు జాయిన్ అయ్యాక. ప్రొబేషన్ వచ్చేసి 1 year ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మేనేజర్ వేకెన్సీస్కైనా లేకపోతే జూనియర్ మేనేజర్ వేకెన్సీస్కైనా ఆఫీసర్ వేకెన్సీస్కైనా ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది క్రైటీరియా అండి సెలక్షన్ ప్రొసీజర్. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి మీరు ఏ డొమైన్లో అప్లై చేస్తున్నారో ఆ డొమైన్లో 60 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అండి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 15 minutes అనేది టైం ఫ్రేమ్. జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, 30 minutes అనేది టైం ఫ్రేమ్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ 105 minutes అనేది టైం ఫ్రేమ్. సో ఎవరైతే ఇక్కడ షార్ట్ లిస్ట్ అవుతారో అండ్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ అయితే విశాఖపట్నం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి అయితే విశాఖపట్నం, అండ్ ఇక్కడ తెలంగాణ అయితే హైదరాబాద్ ఇచ్చారండి. సో ఇక్కడ తెలంగాణ అయితే హైదరాబాద్ ఇచ్చారు సెంటర్. సో ఇవి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ కన్నా ముందు అప్లికేషన్ ఫీ వచ్చేసి OBC కేటగిరీ ఇంకా జనరల్ కేటగిరీ EWS కేటగిరీ అయితే 850 ప్లస్ ఇంకా ట్యాక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో 850 ప్లస్ GST. అండ్ SC ST PWD కేటగిరీ వారికి 100 రూపీస్. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, లేదా punjab&sindbank.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 15/9/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఆఫీసర్ కేటగిరీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఎవరికైనా అర్హత సో క్వాలిఫికేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉందని. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయినా షేర్ చేయండి. బట్ రిమెంబర్ ఈ లింక్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ అనేది నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు జస్ట్ చూడండి, థంబ్నెయిల్స్ డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే దాన్ని క్లిక్ చేయండి, లింక్ ఫస్ట్ పిన్ కామెంట్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.